ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కాలదోషాలు అంటే ఏంటి, ఎన్ని రకాలుగా వాటి ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అట్ ద సేమ్ టైం నక్షత్రాల్లో కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కాలదోషాలు అంటే ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అండ్ ఈ నక్షత్రాల పరంగా చూసుకుంటే వాటి ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే ఇప్పుడు గ్రహాలు, పరిస్థితులు, స్థితిగతులు అన్నీ మారుతూ వస్తూ ఉన్నాయి కాలానుగుణంగా. వీటి ప్రభావం అసలు ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. కాలదోషము అనేటువంటిది కాల అనుగుణంగా వచ్చేటువంటి దోషములు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆస్ట్రాలజీ పరంగా జ్యోతిష శాస్త్రంలో ఒక్కొక్క గ్రహాన్ని సూచన చేస్తూ మనిషి యొక్క జీవన విధానంలో ఏ ఏ అంశాల మీద జాగ్రత్తగా ఉండాలి. గురుడు అయితే ఆర్థిక విషయాల్లోని, శుక్రుడు అయితే శారీరక సుఖ విషయాల్లో, భోగ విషయాల్లోని, తరువాత శని అయితే కష్టాల రూపంలో, ఆటంకాల రూపంలో, బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టాలి అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి విషయాన్ని విశదీకరించారండి. అయితే ఈ కాలదోషాలు ముఖ్యంగా 4 రకాలు ఉంటాయి నాగరాజు గారు. మొట్టమొదటిది మానసిక దోషములు. అంటే ఏంటి? చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తారండి. చంద్రబలం లేనటువంటి జాతకంలో కానీ, రాహుకేతులు పట్టి పీడిస్తున్నటువంటి జాతకంలో కానీ మానసిక దోషాలు ఎక్కువ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే కనుక సింహరాశి వాళ్ళు చూసుకుంటే లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు అనేటువంటి 2 గ్రహాలు సంచారం, 2 బాగాలేదు. సో వీళ్ళకి మానసికంగా యాంగ్జైటీ ఇష్యూస్, ఇలాగా మానసిక దోషాన్ని మనం గుర్తించవచ్చు. రెండవది ఆర్థిక దోషం అండి. గురుబలం లేనటువంటి జాతకాల్లో ఆర్థిక దోషం కనబడుతుంది. ఫైనాన్షియల్లీ సక్సెస్ విషయంలో, పేరు విషయంలో అవమానపడడం కానీ, లేదు అనుకుంటే కష్టపడిన ఫలితాలు లేకపోవడం కానీ విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. దీన్నే ఆర్థిక దోషము అంటారు నాగరాజు గారు. ఎవరితో ఇండికేషను? గురుడితో, బృహస్పతితో ఇండికేషన్ ఉంటుంది. ఇక భౌతిక దోషము. భౌతిక దోషము అంటే శని ఆధిపత్యం వహిస్తారండి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, లేకపోతే కంటక శని, ఇలాంటి శని బాధలు కావచ్చు. జీవితంలో ఎంత కష్టపడినా ఏది మాకు ఫలితాలు రావట్లేదు, ప్రకృతి మాకు వికృతంగా పనిచేస్తుంది, భగవంతుడు కూడా మా మీద దయ చూపించట్లేదు అనేటువంటి కష్టాలు ఉంటాయి. అది దేనివల్ల వస్తాయి? కర్మ వల్ల వస్తాయి నాగరాజు గారు. కర్మకారకుడు ఎవరు? శని. శని భగవానుడు. అందుకే భౌతిక ప్రపంచంలో మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద వచ్చేటువంటి కష్టాలన్నిటికీ కూడా శనియే ఆధిపత్యం వహిస్తారు. అందుకే శని బాలైనటువంటి రాశులకి, ఆ నక్షత్రాలకి భౌతిక దోషము అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఇక 4వది ఆధ్యాత్మిక దోషం అండి. అంటే ఏ రకమైనటువంటి దోషం ఉన్నా నాగరాజు గారు, మనము ప్రాయశ్చిత్తపూర్వకంగా కలియుగంలో కొన్ని రకములైన సాధనల వల్ల దేన్నైనా సాధించుకోవచ్చు. డబ్బు, పేరు, లాభాలు, లేకపోతే సుఖాలు, భోగాలు, దేన్నైనా సాధించుకోవచ్చు. అది ఎలా సాధ్యమవుతుంది? కేవలం ఆధ్యాత్మికత వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి ఆధ్యాత్మికత వైపు మనిషి నడవాలి అన్నా ఒక యోగం ఉండాలి. ఆ యోగం లేనప్పుడు ఆ మనిషికి అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కూడా రాదు, అర్హత కూడా ఉండదు. అలాంటి ఆధ్యాత్మికత కాస్తో కోస్తో ఉన్నటువంటి రాశులకి, నక్షత్రాలకి వాటిని ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ప్రకృతి వల్ల. సో ఆధ్యాత్మిక దోషం దేని నుంచి మనం గుర్తించవచ్చు? వాళ్ళు చేసే పనుల విషయంలో కావచ్చు, నడిచేటువంటి పర్సనల్ చార్ట్లో వింశోత్తరి వల్ల కావచ్చు, ఆరు లేకపోతే జాతకంలో ఈ కేతు గ్రహం వల్ల కావచ్చు. అనేక రకాలైన అంశాల మీద ఆధ్యాత్మిక దోషం ఉందా లేదా అని మనం చూడవచ్చు. సో ఈ 4 కూడా ఇప్పుడు నడిచేటువంటి అక్టోబర్, ఈ దీపావళి దగ్గర నుంచి గురు, శని, రవి, బుధ, కుజ ప్రతి గ్రహము కూడా చేంజ్ అవుతుందండి. ఈ మారుతున్నటువంటి గ్రహ సంచారాల ఆధారంగా ఈ 4 విషయంలో ఏ ఏ ప్రికాషన్స్ తీసుకుంటే ఎలాంటి విషయాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే శని పూర్వాభాద్ర నక్షత్రం మీద వెనక్కి రావడం వల్ల మళ్ళీ ఏలినాడు శని కొన్ని రాశులకి వెనక్కి రాబోతోంది. గురుబలం కొంతమందికి తగ్గుతోంది, కొంతమందికి పెరుగుతోంది. వీటిని ఎలా చూడాలి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేటువంటిది ఈ కాలదోషాలండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూస్తే కాలదోషాల్లో మృగశిర నక్షత్రం వారికి, ఎస్పెషల్లీ విమెన్కి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంది, అండ్ ఈ దీపావళి నుంచి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే గ్రహాల మార్పులు, చేర్పులు చాలా ఉన్నాయి కాబట్టి. సో మేజర్లీ నాగరాజు గారు, మృగశిర నక్షత్రాన్ని మనం 2 కోణాల్లో చూడాలి. 1, 2 పాదాలు వృషభ రాశిలో ఉంటే 3, 4 పాదం వాళ్ళు మిథున రాశిలో ఉంటారు. సో 2 కూడా మనం వివరంగా చూద్దామండి. 1, 2 పాదం వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ అంటే భౌతిక, ఆర్థిక దోషాలు కనబడుతున్నాయండి. మీరు 1, 2 పాదాల్లో ఉంటే కనుక
ఫైనాన్షియల్ సెక్టార్ మీద ఫోకస్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయొద్దు, ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యల కోసం జాగ్రత్త తీసుకోండి, ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళి పనిచేసేటువంటి జాబ్స్ రావడం కానీ, ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళడం కానీ, కెరియర్లో ఒడిదుడుకులు, ఒత్తిడి, స్ట్రెస్ అనేటువంటిది పెరగడం కానీ, కెరియర్ చేంజ్ అవ్వడం వల్ల అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి చూసే అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే 1, 2 పాదం వాళ్ళకి అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా రవి, బుధ, కుజ 3 గ్రహాల యొక్క క్లస్టర్ 6వ స్థానంలో కలగడం వల్ల మీకు రాజయోగం పడుతుంది 1 మంత్ పాటు. ఎందుకంటే రవి అనేటువంటి ఆయన 6వ స్థానంలో యోగిస్తారండి, 4th లార్డ్ కాబట్టి ఫ్యామిలీలో మీ కుటుంబంలో మీకంటూ ఒక మంచి పేరు దక్కడం కానీ, ఏదో అనుకున్నటువంటి పని ఇంట్లో వాళ్ళకి ఏదైనా వస్తువు కొనివ్వడం కానీ, ఇంట్లో వాళ్ళకి ఒక సహాయం చేయడం వల్ల వాళ్ళందరూ మీకోసం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటి సందర్భాలు ఖచ్చితంగా కనబడే అవకాశం ఉంటుంది. వ్యాపారం విస్తీర్ణత అనేటువంటి జరుగుతుంది, వ్యాపారస్తులకి బాగుంటుంది, ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. కుజుడి యొక్క బలం కూడా 1, 2 పాదం వాళ్ళకి బాగుంది కాబట్టి మీకు మేజర్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, కలహాలు, తగువులు, ఇబ్బందులు ఏవైనా ఉన్నా పవర్ఫుల్ జాబ్స్ అండి, అంటే గవర్నమెంట్ జాబ్స్ కానీ, పోలీస్, డిఫెన్స్, ఆర్మీ, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ ఈ యొక్క కుజుడికి సంబంధించింది ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ సెక్టార్లో ప్రమోషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నా, అలాంటివి ఏదైనా ఉన్నా మీకు చాలా బాగుంటుంది. ఆ 1 మంత్ మీరు బాగా ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. కానీ మీకు ఏంటి, బిగ్గెస్ట్ ప్లానెట్స్ అయిన గురు, శని ఇద్దరు కూడా కొంచెం వీక్ అవుతూ ఉన్నారు 1, 2 పాదం వాళ్ళకి. వీళ్ళిద్దరిని మీరు స్ట్రాంగ్ చేయగలిగితే మీ కెరీర్లో మీ ముందున్నటువంటి గమ్యాలు, గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని 100% రీచ్ అవుతారు. అవి ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి? గురువు అనేటువంటి ఆయనకి సంబంధించి అధిపతి ఎవరు? శివుడు. శనికి కూడా శివుడు అండ్ విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఆధిపత్యం ఉంటారు కాబట్టి శివకేశవులకి సంబంధించినటువంటి హోమం కానీ ఏదైనా చేయించండి. నా సజెషన్ ఏంటి అంటే సుదర్శన చండీ హోమం కానీ, సుదర్శన చండీ యాగం కానీ చేయించడం మీ కెరీర్లో మీకు గ్రోత్ అనేటువంటిది చాలా ఫాస్ట్గా ఇస్తుంది. అండ్ దట్టు మీ పర్సనల్ చార్ట్ కూడా చెక్ చేసుకున్న తర్వాత స్పెసిఫిక్ రెమెడీ అనేటువంటిది ఆచరించండి. అయితే ఇప్పుడు మనం 3, 4 పాదం వాళ్ళు మిథున రాశికి సంబంధించిన వాళ్ళకి ఎలా ఉంటుందో చూస్తే కనుక మీకు ఎక్స్ట్రాడినరీ రాజయోగం అనేటువంటిది కనబడుతోందండి. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే అక్టోబర్ 18 తర్వాత గురువు అనేటువంటి ఆయన సంపూర్ణంగా మీకు బలాన్ని ఇవ్వడం వల్ల ఫైనాన్షియల్ సెక్టార్లో మీరు విపరీతమైన లాభాలు చూస్తారు. మీకు పెళ్ళి అవ్వకపోతే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. బిజినెస్లో మీరు ఇప్పుడిప్పుడే పెడుతూ ఉంటే దాంట్లో సక్సెస్ చూస్తారు. కెరీర్లో గ్రోత్ చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ విషయంలో, నాలెడ్జ్ గెయినింగ్ విషయంలో మీకు ఏదైనా ఆటంకాలు ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. మీరు మాట్లాడినటువంటిది శాసనం అవ్వడం, కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు పోవడం, పట్టిందల్లా బంగారం అవ్వడం అంతా కూడా మిథున రాశిలో ఉన్నటువంటి ఈ 3, 4 పాదం వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే మీకు మళ్ళీ శని కూడా 9th వచ్చారంటే మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు. దీనివల్ల నూతన ఉద్యోగ అవకాశాలు కూడా మీకు చాలా బాగుంటాయి. ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు. ఎలాగా, మీకు 3rd హౌస్లో కేతు బాగున్నారు, 4th శుక్రుడు పర్వాలేదు, మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు, పంచమంలో రవి, బుధ, కుజ గ్రహ సంచారాలు నడుస్తున్నాయి. ఇక్కడ ఏంటి, 3rd లార్డ్ అయినటువంటి రవి 5th నీచ స్థితిలో ఉన్నారు. అంటే మీ సిబ్లింగ్స్, మీ కొలీగ్స్, మీతో పనిచేసేటువంటి వాతావరణం, మీరు తీసుకునే నిర్ణయాలు, బుద్ధిపూర్వకంగా తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రవి ఎప్పుడైతే నీచ స్థితిలోకి వెళ్తున్నారో మీ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కానీ, ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు కానీ ఉంటాయి. అది కూడా 5వ స్థానంలో ఎప్పుడైతే పడుతూ అది లాభస్థానాన్ని చూస్తోందో రిలేషన్షిప్లో, లవ్ ప్రాబ్లమ్స్లో, సంతానం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సంతానానికి హెల్త్ ఇష్యూస్ రావడం, వాళ్ళకి ఏదైనా వాళ్ళ కోసం మీరు ఎక్కువగా శ్రమ పడాల్సిన పరిస్థితులు రావడం, ఇవి జరగచ్చు. రాజకీయ రంగంలో ఉంటే కనుక మీకు కాస్త అవమానములు అనేటువంటివి ఏర్పడడం కానీ, అనుకున్నటువంటి స్థాయి పదవీ యోగం పట్టకపోవడం కానీ జరిగే యోగం కూడా కనబడుతుంది. అయితే 5th బుధుడు యోగిస్తారు కాబట్టి బుధుడి యొక్క ప్రాబ్లం అయితే ఏమీ లేదు. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఆరోగ్యం విషయంలో, మీ ఆరోగ్యం విషయంలో ప్రాబ్లం అయితే ఏం లేదు. మళ్ళీ రీగెయిన్ అవుతారు, అన్నీ చాలా బాగుంటాయి. వ్యాపారస్తులకి, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. కుజుడి యొక్క బలం మిశ్రమంగా ఉంది కాబట్టి కోర్టు సమస్యలు, తర్వాత ఈ యొక్క న్యాయపరమైనటువంటి చిక్కులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి నవంబర్ మధ్యలోంచి మీకు రాజయోగం పడుతుంది. ఎందుకు, ఆయన 6th హౌస్లోకి, వృశ్చికంలోకి వెళ్తున్నారు. అంటే మీరు చూడండి, గురు, శని, కుజ, రవి కూడా మీకు నవంబర్ 17 తర్వాత రాజయోగాన్ని ఇస్తున్నారు. సో నవంబర్ 17 దగ్గర నుంచి ఈ మృగశిర నక్షత్రం 3, 4 పాదం వాళ్ళకి నవంబర్ 17 దగ్గర నుంచి అపూర్వమైనటువంటి రాజయోగం అండి. అద్భుతంగా చూస్తారు. ఏ అంశంలో మీరు ప్రయత్నం చేసినా మీకు విజయం అనేటువంటిది లభిస్తుంది. డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది,
మీరు ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడే పునర్వైభవాన్ని చూస్తారు. అంతటి యోగం మిథున రాశి వాళ్ళకి పట్టబోతోంది, ఎస్పెషల్లీ మృగశిర 3-4 పాదం వాళ్ళకి. అయితే ఈ 3-4 పాదం వాళ్ళకి రవి, బుధ, కుజ అనేటువంటి ఆయన నవంబర్ 17 దాకా బాలేదు కాబట్టి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, నవధాన్యాలు దానంగా ఇవ్వడం లాంటివి ఖచ్చితంగా చేయాలి. అండ్ మేజర్లీ శని రాహుల యొక్క క్లస్టర్ 9వ స్థానంలో ఉందండి వీళ్ళకి. ఎంత 9వ స్థానంలో మిశ్రమ ఫలితాలు ఇచ్చినా బ్లాకేజెస్ ఉంటాయి, వెల్త్ బ్లాకేజెస్. అంటే వీళ్ళు ఎవరికైనా డబ్బులు బయటకు ఇస్తే అవి తిరిగి రావు. ఆల్రెడీ ఇచ్చినవి పోగొట్టుకున్నటువంటి వార్తలు ఇప్పుడిప్పుడే రియలైజేషన్ కలుగుతుంది, మేము మోసపోయాము అని. సో అలాంటి బ్లాకేజెస్ ఏమైనా ఉంటే కనుక శని రాహులకు సంబంధించిన కంజంక్షన్ కాబట్టి పర్సనల్ చార్ట్లో వింశోత్తరి చూసుకుని స్పెసిఫిక్ రెమెడీ ఆచరించండి. ఎక్కువగా మనీ బ్లాకేజెస్ క్లియర్ అవ్వడానికి లక్ష్మీ కుబేర యాగం కానీ లక్ష్మీ కుబేర హోమం కానీ చేయండి. అది కూడా నవంబర్ 17 లోపులో చేయండి, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మీకు వచ్చేటువంటి సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ మృగశిర 1-2 పాదం వాళ్ళైతే మీకు నేను చెప్పినట్టు గురు శని యొక్క బలాన్ని పెంచుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది మీ అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ ఒక రెమెడీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఉంది. ఎందుకంటే పర్సనల్ చాట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు, అపాయింట్మెంట్స్ కూడా లేట్గా తీసుకుంటున్నారని కూడా అంటూ ఉన్నారు. సో దానికి సంబంధించింది కూడా అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో మేజర్లీ లేట్గా తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడినప్పుడు డీటెయిల్డ్గా వాళ్ళ యొక్క సమస్యని పరిష్కరించడం, వాళ్ళతో రెగ్యులర్ గైడెన్స్తో ఉండడం ఒక ట్రావెలింగ్లా జరుగుతూ ఉంటుందండి. ఏదో చెప్పేసి వదిలేయడంలా ఉండదు. నేను ప్రతి వీడియోలో చెప్తానండి. ఎందుకంటే నాగరాజు గారు ఒకళ్ళు మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళకి గైడెన్స్ లేకపోతే వస్తారు. చాలామంది చదువుకునే వాళ్ళు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ప్రాపర్ నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల తల్లిదండ్రులను దూషించే వాళ్ళని నేను చూశాను, తన సొంత పిల్లల్ని తిట్టే వాళ్ళని నేను చూశాను, అనేక రకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళని చూశాను. అలాంటి ఇబ్బందులు ఎవ్వరు పడుతున్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. జీవితంలో మీకు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా సరే ఈ ఉమా మీ వెనకాల ఉంటాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ని, గోచారాన్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా గారు. నమస్తే అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఎవరికైనా సరే కొన్ని సమస్యలు ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళు, వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, ఎవరైనా పర్సనల్ చాట్ చూపించుకొని రెమెడీస్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.